వెల్కమ్ టు విజిల్. ట్రంప్ ఇగో ట్రేడ్ వార్గా మారిందా? మొన్న జరిగిన అమెరికా ఎన్నికల సమరంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉండగా ట్రంప్ ఎన్నికల ర్యాలీలో పాల్గొంటూ మై ఫ్రెండ్ మోడీ ఇండియా నుంచి వచ్చారు, 1-2 రోజుల్లో కలుస్తాను అని ట్రంప్ ప్రకటించారు. మోడీ ట్రంప్ను కలుసుకోలేదు. బహుశా ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోతారనే సమాచారం కారణంగా మోదీ కలిసి ఉండరు. ఇక్కడ మొదటిసారి ట్రంప్ అహం దెబ్బతింది. మొన్న జరిగిన G7 కెనడా సమ్మిట్లో మోడీ రావటానికి ముందే ట్రంప్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జర్మన్ మీడియా కథనాల ప్రకారం ట్రంప్ గత వారం ప్రధాని మోడీకి ఫోన్ చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు అనే వార్త హల్చల్ చేస్తుంది. నిన్న ట్రంప్ మాట్లాడుతూ నేను తీసుకోబోయే నిర్ణయాలకు ఇండియాకు తల తిరిగిపోద్ది అని తింగరిస్ వ్యాఖ్యలు చేశాడు. మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందనేది నానుడి. అది ట్రంప్కు అద్దినట్టు సరిపోతుంది. లిటిల్ సెయింట్ జేమ్స్ అనే పేరుతో అమెరికాలో ఒక ఐలాండ్, దాని ఓనర్ జెఫ్రీ ఎప్స్టైన్ ఆధ్వర్యంలో ట్రంప్ మైనర్ బాలికలతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నాడనే వార్త వైరల్గా మారింది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఏదో ఒక వివాదం, అసభ్య వాగుడు ట్రంప్కు కొత్త ఏమీ కాదు. మరో పక్క అమెరికా ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది. టారిఫ్స్ ద్వారా ఖజానా నింపుదాం అని అనుకుంటే అత్యాశే అవుతుంది. ఇక అమెరికాలో తయారీ రంగం, రా మెటీరియల్ జుట్టు చైనా చేతిలో ఉంది. ఏ రకంగా చూసినా అమెరికా ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తిక్కలోడు, తింగరోడు, మెంటలోడు డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఎలా ఉంటుందో ప్రస్తుత అమెరికా పరిస్థితి అలా ఉంది. ఇండియా రష్యా ఆయిల్ డీల్ను బూచిగా చూపించి అమెరికా టారిఫ్స్ పేరుతో వికృత రాజకీయ క్రీడకు తెరదీసింది. ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అవ్వకముందు 2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది. రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా నుంచి యూరప్తో సహా ఇతర దేశాల ఆయిల్ కొనుగోలు చేయకూడదు అనేది నాటి ప్రెసిడెంట్ బైడెన్ ప్రభుత్వం హుకుం జారీ చేశారు. ప్రపంచ ఆయిల్ ఉత్పత్తిలో రష్యా వాటా 11%. ఆ 11% మార్కెట్ నుంచి తీసేసి పక్కన పెట్టేస్తే ఏం జరుగుతుంది? ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు అష్టకష్టాలు పడతారు, ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి. ఇండియా నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాల ఆధారంగా భారత్ తీసుకున్న ఆర్థిక నిర్ణయం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయటం. దీనికి నాటి బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇదే విషయం కొద్ది రోజుల క్రితం మన విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందిస్తూ మీరే కొనమని, మీరే ఈ కారణాన్ని బూచిగా చూపి టారిఫ్ రగడ సమంజసం కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా తన ఎనర్జీ సెక్యూరిటీ కోసం రష్యా నుంచి చౌకగా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది. అమెరికా టారిఫ్ పేరుతో ఇండియాపై ట్రేడ్ వార్కు దిగింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఎంతటి వికృత మనస్తత్వం, ఎంతటి గొప్ప ఆటగాడో ప్రపంచానికి తెలిసిందే. మొన్న జరిగిన ఎన్నికల్లో MAGA మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అమెరికలను ఉత్తేజపరిచి ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాడు. మేక్ అమెరికా గ్రేట్ నినాదం అమెరికాలోని పేద తెల్లోళ్లను బలంగా తాకింది. సాధారణంగా పేద తెల్లోళ్ళు ఓటింగ్కు దూరంగా ఉంటారు. ఈసారి వారు ఓటెత్తడంతో ట్రంప్ విజయానికి ఎంతో దోహదపడింది. మన దేశంలో ఓటు హక్కును పేదవాళ్ళు ఎక్కువగా వినియోగించుకుంటారు. మధ్యతరగతి, అప్పర్ క్లాస్ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోకుండా దూరంగా ఉండటం ఇక్కడి అనేక అనర్థాలకు ప్రధాన కారణం. ఓటు విలువ మనం తెలుసుకుని నా ఓటు ఎక్కడా అని ప్రశ్నిస్తే వెన్నుముక లేని ఎలక్షన్ కమిషన్ ప్రజల ఓట్లతో ఆటలాడే ధైర్యం వస్తుందా? మన ఎన్నికల కమిషన్ వెలగబెడుతున్న నిర్వాకాలను జర్నలిస్ట్ లాండ్రీలో సవివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ట్రంప్ టెంపర్తనం గురించి తెలుసుకుందాం. అమెరికాకు ఇండో పసిఫిక్ వ్యూహంలో ఇండియా అత్యంత కీలకం. ప్రపంచ రాజకీయాల్లో ఇండో పసిఫిక్ సముద్ర మార్గం, దాని ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతుంది. అమెరికాకు ఈ ప్రాంతం ఎందుకు అంత ముఖ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రపంచ జనాభా దాదాపు 65% ఉంది. గ్లోబల్ జీడిపిలో 60% వరకు ఈ ప్రాంతం నుంచే వస్తుంది. ప్రపంచ వాణిజ్యంలో 50% పైగా ఈ సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది.
అమెరికా ప్రధాన వ్యాపార భాగస్వాములు జపాన్, ఇండియా, చైనా. ఏషియన్ దేశాలు ఇక్కడే కాబట్టి ఆర్థికంగా అమెరికాకు ఇది చాలా కీలకం. దక్షిణ చైనా సముద్రంలో చైనా రోజురోజుకు సైనిక శక్తి పెంచటం అమెరికా ఆధిపత్యానికి సవాలుగా మారింది. ఉత్తర కొరియాతో అణుభద్రతా సమస్యతో పాటు ఇదే ప్రాంతంలో అమెరికా మిత్రదేశాలైనటువంటి జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వీరి రక్షణ బాధ్యత నాది అని అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది. మలక్కా జలసంధి, దక్షిణ చైనా సముద్రం వంటి సముద్ర మార్గాలు ప్రపంచానికి ఇంధన సరఫరాలో కీలకం. వీటిని అమెరికా కంట్రోల్లో పెట్టుకోవటం వ్యూహంలో ప్రధాన భాగం. అమెరికా చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు క్వాడ్ పేరుతో ఎత్తులు వేస్తుంది. నిన్నే ప్రధాని మోడీ జపాన్లో జరిగిన క్వాడ్ మీటింగ్కు హాజరయ్యారు. వచ్చే 20 సంవత్సరాల్లో జపాన్ ఆర్థిక నావ మునిగిపోవటం ఖాయం. ప్రజల ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవ్వటం నిక్కచ్చిగా కనిపిస్తుంది. వృద్ధుల సంఖ్య వచ్చే 20 ఏళ్లలో జపాన్ జనాభాలో 45% పైగా ఉండబోతుంది. పెళ్ళిళ్ళు, పిల్లల్ని కనటం కంటే ఆడ మగ స్వతంత్రంగా బ్రతకడానికే అక్కడ యువత ఇష్టపడుతున్నారు. యువత ఆలోచన దేశాన్ని ముంచబోతుంది. సరే, అసలు విషయానికి వద్దాం. ఇండో పసిఫిక్ ప్రాంతం అమెరికాకు ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక దృష్టిలో అత్యంత కీలకమైంది. ఈ ప్రాంతం భవిష్యత్తు ప్రపంచ శక్తి సమీకరణకు కేంద్ర బిందువుగా మారనుంది. అమెరికా టారిఫ్ వార్ను ఆయిల్ సాకు చూపటం అసలు కారణం అది కాదు అని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇది జియో పొలిటికల్ ప్రెజర్ మెలిక మాత్రమే. అమెరికా టారిఫ్ వార్ దారుణమైన పద్ధతిని ట్రంప్ ఎంచుకున్నాడు. ఇండియా చట్టబద్ధంగా తన అవసరాల కోసం మార్కెట్ రూల్స్ ప్రకారం ఆయిల్ కొనుగోలు చేస్తుంది. అమెరికా దీన్ని ప్రెజర్ పాయింట్గా వాడుకుంటుంది. ముఖ్యంగా చైనా, రష్యాకు ఇండియా దగ్గర కాకుండా చూడటమే ట్రంప్ ప్రయత్నంలో టారిఫ్ వార్ భాగం. మరొక పక్క ఆయిల్ అమ్ముకుని భారత్ లాభపడుతుందని అమెరికా గగ్గోలు పెడుతుంది, బహిరంగంగా విమర్శిస్తుంది. భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుని ఇక్కడ శుద్ధి చేసి యుఎస్ఏ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, ఇటలీ, టర్కీ, ఆస్ట్రేలియా, సింగపూర్ అమ్ముతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐఓసి, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, రిలయన్స్, నయారా లాభాల లెక్కలు ఒకసారి పరిశీలిద్దాం. ప్రభుత్వ రంగం 3 ఆయిల్ కంపెనీలు పోగేసిన సంపద ఒక సంవత్సరంలో అక్షరాల 86,000 కోట్లు. ఐఓసి లాభం 39,619 కోట్లు, అంటే 38% పెరిగింది. బీపీసీఎల్ లాభం 26,000 కోట్లు, 1326% పెరిగింది. 8,000 కోట్ల నష్టాల్లో ఉన్న హెచ్పీసీఎల్ 14,694 కోట్ల లాభాల్లోకి చేరింది. మనకు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించారా? లేదు. పెట్రోల్, డీజిల్ 50 నుంచి 60 లోపు పెట్రోల్ బంకు చేరుతుంది. ఇక ఆపై మొత్తం మనం పన్నుల రూపంలో ప్రజల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుంజుకోవడంలో భాగం అన్నమాట. ఇక రిలయన్స్ ఒక సంవత్సర లాభం $6 బిలియన్, అంటే దాదాపు 30,000 కోట్లు. మరో సంస్థ నయారా, ఇది ఇండియా రష్యా జేవీ కంపెనీ. దీంట్లో రష్యా కంపెనీ వాటా 49.13%. నయారా లాభం 50,000 కోట్లు ఆర్జించింది. ట్రంప్ కంపు చాలా దేశాలతో గిల్లి కజ్జాలతో పంపుల దగ్గర తంపుల మారిగా తయారయ్యి ప్రపంచానికి పెనుబెడదగా తయారయ్యారు ట్రంప్. మరీ ముఖ్యంగా భారత్ మీద మితిమీరిన ప్రతీకార ధోరణి ప్రదర్శిస్తున్నారు. సింధూర్ సీజ్ ఫైర్ కారణం నేనే అని ట్రంప్ ఇప్పటికి 34 సార్లు చెప్పాడు. ప్రధాని మోడీ థ్యాంక్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈయన గారు స్పందించడం లేదు. మనది డెడ్ ఎకానమీ అని కారుకోతలు కోయటంతో సహా చాలా రోతగా ఉంది ట్రంప్ ప్రవర్తన. ఒక్క థ్యాంక్స్ చెప్పలేదనే కోపంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నాడు ట్రంప్. అందుకోసం ఏకంగా తాను ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని అన్న వాస్తవాన్ని కూడా పక్కన పెట్టేశాడు. అహంకార, ఈగో ధోరణితో వ్యవహరిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రక్తపు చేతులతో ట్రంప్ను నోబెల్ ప్రైజ్ పిచ్చను ఎక్కించడం, దాంతో ట్రంప్ తనకు తాను శాంతి దూతగా చిత్రీకరించుకుని నోబెల్ శాంతి బహుమానం సాధించాలన్న కలకు మోడీ మద్దతు తెలకపోవటం, థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అనే పదానికి నోచుకోలేదా అని ట్రంప్ కుక్కు అని రోధిస్తున్నాడు. సింధూర్ ఆపరేషన్లో మన 5 రఫేల్ బళ్ళు కోల్పోయాయని ట్రంప్ నోటి వెంట వెలువడింది. భారత వ్యవసాయ పౌల్ట్రీ పరిశ్రమలో అడుగు పెట్టాలనుకోవటం, జెన్యు మాడిఫైడ్ విత్తనాలను మన దేశంలో చల్లాలని అమెరికా చాలా కాలంగా ఉవ్విళ్ళూరుతుంది. అమెరికా ఆకాంక్షలకు భారత్ తలుపులు మూసేసింది. దీనిపై ట్రంప్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. అమెరికా కోరికలకు ఇక్కడి కేంద్ర ప్రభుత్వం తలొగ్గితే
శాశ్వత రాజకీయ సమాధి కావటం ఖాయం. 25 కోట్ల రైతులను నేరుగా రోడ్డు పాలు చేయాలనుకునే అమెరికా పన్నాగాన్ని ఇక్కడి రాజకీయ పార్టీలు ఎన్నటికీ మద్దతు పలకవు. మీరు ఈ వీడియో చూసే సమయానికి ప్రధాని మోడీ చైనా పర్యటనలో ఉంటారు. జిన్పింగ్తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ను మోడీ కలుస్తారు. చైనాతో మనకున్న సరిహద్దు వివాదంపై ఇరువైపులా కమిటీలు వేయొచ్చు. సమస్యల పరిష్కారం కోసం 5-10 సంవత్సరాల కాలం పట్టొచ్చు. చైనాతో మనకు వియ్యం కావాలి కాబట్టి దలైలామా పుట్టినరోజు నాడు మనం ఇక నుంచి ఓవర్ యాక్షన్ చేయకూడదు. మనకు సంబంధం లేని, అవసరం లేని దలైలామా వారసుడిపై చైనాకు వ్యతిరేకంగా కారుకోతలు, మూఢనమ్మకాల కథలకు మనం స్వస్తి చెప్పాలి. చైనా పర్యటన ముగించుకుని పుతిన్ నేరుగా భారత్లో అడుగు పెడతారు. ట్రంప్ నోటి దెబ్బకు పడిపోయిన మోడీ పిఆర్, పుతిన్ రాకతో మోడీ పబ్లిసిటీ ప్రపంచవ్యాప్తం అవుతుంది. పుతిన్ విదేశీ పర్యటనలో తన మలమూత్రాలను భద్రపరచడానికి, వెనక్కి రష్యా తీసుకెళ్ళటానికి సూట్ కేసులు వివరాలేంటి? ప్రపంచ రాజకీయ చెస్ గేమ్లో పుతిన్ స్మార్ట్ మూవ్స్ ఏంటి? చైనా ఆర్థిక పరిస్థితి ఏంటి? మన ఆర్థిక పరిస్థితి ఏంటి? చైనా బెల్ట్ అండ్ రోడ్ వ్యూహం ఏంటి? మరి ఎన్నో విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. చివరిగా ఒక్క మాట, మోడీ భక్తులకు కమ్యూనిస్టులు అంటే నచ్చదు. మరి ప్రధాని చైనా పర్యటన పొగడ్తలు, భారత్కు పుతిన్ హార్దిక స్వాగతం పలకకుండా ఉంటామా? ఉండలేము, ఉండకూడదు. అందుకే హీరోలు విలన్లు లేరు ఈ వీడియోలో.